అసలు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ని పెట్టుకున్నాం, ఎన్ని రోజుల నుండి వెయిట్ చేస్తున్నాం, బట్ మనం అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్కి మాత్రం ఈ ఫోన్ అయితే రీచ్ అవ్వలేదు అనిపిస్తుంది నాకైతే. అదే రియల్మీ 2 ఫోన్ గురించే మాట్లాడుతున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, రియల్మీ 1 ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. ఒక మంచి ప్రైస్ సెగ్మెంట్లో మంచి స్పెసిఫికేషన్స్ అయితే తీసుకొచ్చారు. 9000 సెగ్మెంట్లో ఒక మంచి బడ్జెట్ కిల్లర్ ఫోన్ అయితే అయింది. ఒక మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్ అయితే అయింది. అయినప్పటికీ రియల్మీ 1 ఫోన్లో కొన్ని మైనస్ పాయింట్స్ అయితే ఉండే. బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ లేదు, డ్యూయల్ కెమెరా సెటప్ లేదు, అండ్ ఫేస్ ఐడి ఇష్యూస్ కూడా ఉండే. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేసి రియల్మీ 2 ఫోన్ అయితే తీసుకొచ్చారు. అంటే రియల్మీ 2 ఫోన్లో మనకు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది, డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది, అండ్ ఫేస్ ఐడి ఇష్యూస్ని కూడా వీళ్ళు సాల్వ్ చేశారని చెప్తున్నారు. బట్ ఇంకొన్ని ప్రాబ్లమ్స్ అయితే వీళ్ళు క్రియేట్ చేశారు, ఇంకొన్ని ఇష్యూస్ని అయితే. సో ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేశారు రియల్మీ 1లో ఉన్న ప్రాబ్లమ్ని, బట్ ఇంకొన్ని ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ చేశారు. సో అవేంటో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో మీరు చూడండి. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం దీని డిజైనింగ్ అండ్ బిల్డ్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ సైడ్ పాలికార్బోనేట్ బిల్డ్తో వస్తుంది, డైమండ్ కట్ ఫినిషింగ్తోని. ఏదైతే రియల్మీ 1లో చూసామో సేమ్ అదే ఉంటుంది. అండ్ దీంట్లో ఫ్రంట్ చూసుకుంటే నాచ్ అయితే కనపడుతుంది. నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో 6.2 ఇంచ్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో వస్తుంది, 720x1520 పిక్సెల్ రెజల్యూషన్ తోని. అండ్ పిక్సెల్ పాయింట్ చూసుకుంటే 271 ఉంది. అండ్ ఇది నాచ్ డిస్ప్లే. ఓవరాల్ గా డిస్ప్లే చూడడానికి అయితే బాగానే ఉంది. ఈ ప్రైస్ ట్యాగ్ లో నాచ్ డిస్ప్లే అంటే ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. బట్ రెజల్యూషన్ మాత్రం హెచ్డి ఇచ్చారు. ఫుల్ హెచ్డి ఇచ్చుంటే కొంచెం బెటర్ ఉండేది. రియల్మీ 1లో చూసుకుంటే ఫుల్ హెచ్డి డిస్ప్లే ఇచ్చారు, నాచ్ ఇవ్వలేదు, బట్ రెజల్యూషన్ అయితే ఫుల్ హెచ్డి ఇచ్చారు. ఎక్సలెంట్ ఉండే రియల్మీ 1లో. బట్ ఇక్కడ వీళ్ళైతే డిస్ప్లే కొంచెం డౌన్ గ్రేడ్ అయితే చేశారు. సో హెచ్డికి అయితే డౌన్ గ్రేడ్ చేశారు. ఫుల్ హెచ్డి ఇచ్చుంటే మాత్రం ఇంకొంచెం బెటర్ ఉండేది. అండ్ నెక్స్ట్ హార్డ్వేర్ గురించి మాట్లాడితే హార్డ్వేర్లో కూడా ఒక పెద్ద డౌన్ గ్రేడ్ అని చెప్పొచ్చు. రియల్మీ 1లో మీడియాటెక్ హీలియో P60 ప్రాసెసర్ని వాడారు. బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు, పవర్ఫుల్ మిడ్ రేంజ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. స్నాప్డ్రాగన్ 636 అండ్ స్నాప్డ్రాగన్ 660 ఈ రెండు ప్రాసెసర్కి మధ్యలో పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది ఆ ప్రాసెసర్. బట్ దీంట్లోనైతే స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్ని తీసుకొచ్చారు. సో ఈ ప్రాసెసర్ మంచిది కాదనట్లేదు, బట్ రియల్మీ 1లో మీడియాటెక్ హీలియో P60తో కంపేర్ చేస్తే ఇది కొంచెం తక్కువనే అని చెప్పొచ్చు. మీరు హెవీ గేమర్ అయినా హెవీ యూజర్ అయినా కూడా ఈ ప్రాసెసర్ని అయితే నేను మీకు రికమెండ్ చేయను. సో ప్రాసెసర్ దగ్గర అయితే వీళ్ళు ఒక కాంప్రమైజ్ అయితే చేశారు. ప్రాసెసర్ మనకు అట్లీస్ట్ 625 ఇచ్చినా కొంచెం అయితే బెటర్ ఉండేది. సో ప్రాసెసర్ కూడా నాకైతే అంత బెటర్ అయితే అనిపించలేదు. సో ఇక్కడ కూడా వీళ్ళైతే డౌన్ గ్రేడ్ చేశారు. దీంట్లో ట్రిపుల్ స్లాట్ అయితే ఉంది, 2 సిమ్ కార్డ్స్ వేసుకోవచ్చు అండ్ 1 మెమరీ కార్డ్ని వేసుకొని మనం 256 GB వరకు అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు, స్టోరేజ్ అయితే ఎవరైతే ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారో. అండ్ సాఫ్ట్వేర్ చూసుకుంటే దీంట్లో అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ ఓరియో వస్తుంది, కలర్ OS 5.1 వస్తుంది, వీళ్ళ కస్టమ్ UI ఇది. సో సాఫ్ట్వేర్ అయితే బాగానే ఉంది. హార్డ్వేర్ ఒక్కటే, మీరు ఒకవేళ హెవీ గేమర్ అండ్ హెవీ యూజర్ అయితే మాత్రం ఇదైతే మీకు అంత సూటబుల్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే కెమెరాస్ అయితే వీళ్ళు అప్గ్రేడ్ చేశారు. సేమ్ రియల్మీ 1 సెటప్, బట్ డెప్త్ సెన్సర్ ఒకటి దీంట్లో ఇంక్లూడ్ చేశారు. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే 13 MP సింగిల్ సెన్సర్ ఒకటి f2.2 అపర్చర్ తోని, అండ్ 2 MP డెప్త్ సెన్సర్ f2.4 అపర్చర్ తోని వస్తుంది. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంది. మనకు ఫ్లాష్ లైట్, LED ఫ్లాష్ లైట్ ఉంది, అండ్ 1080p వీడియోస్ కూడా తీయొచ్చు. ఫ్రంట్ చూసుకుంటే మనకు 8 MP సింగిల్ సెన్సర్ ఉంది, f2.2 అపర్చర్ తో వస్తుంది. ఓవరాల్ గా కెమెరాస్ అయితే సేమ్, బట్ దీంట్లో 2 MP డెప్త్ సెన్సర్ అయితే యూజ్ చేశారు. చూద్దాం మనకు పోర్ట్రేట్ షాట్స్ రియల్ టైంలో ఏ విధంగా వస్తాయో మొబైల్ వచ్చాక. అండ్ నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాటరీలో కూడా వీళ్ళైతే అప్గ్రేడ్ చేశారని చెప్పొచ్చు. రియల్మీ 1లో 3410 mAh బ్యాటరీ ఉండే, దీంట్లో మాత్రం 4230 mAh బ్యాటరీ ఉంది. సో ఎక్కువ బ్యాటరీ యూజర్ ఎవరైతే ఉంటారో, బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అవుతుంది. సో నాకు బ్యాటరీ లైఫ్ అయితే ఫోన్లో బాగుంటుందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ సెన్సర్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంది, ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్. రియల్మీ 1లో ఏదైతే పెద్ద మైనస్ పాయింట్ ఉందో ఇదైతే వీళ్ళు ఇక్కడ కవర్ అయితే చేశారు. దీంట్లో మనకు ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంది, ఇది ఒక మంచి విషయం. అండ్ నెక్స్ట్ దీంట్లో ఫేస్ ఐడిని కూడా వీళ్ళు సాఫ్ట్వేర్ ఆప్టిమైజ్ చేశారని చెప్తున్నారు. ఫోన్ వచ్చాక చూద్దాం మనము ఫేస్ అన్లాక్ ఎలా వర్క్ చేస్తుందో. అండ్ దీంట్లో యాక్సిలరోమీటర్ సెన్సర్ ఉంది, ప్రాక్సిమిటీ సెన్సర్, ఆంబియంట్ లైట్ సెన్సర్ ఉంది. బట్ జైరోస్కోప్ సెన్సర్ గురించి అయితే వీళ్ళు ఎక్కడ కూడా మాట్లాడలేదు, అండ్ ఎక్కడ ఏ వెబ్సైట్లో కూడా దీని జైరోస్కోప్ సెన్సర్ గురించి అయితే లేదు. చూడాలి వీళ్ళు ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చి జైరోస్కోప్ సెన్సర్ని స్కిప్ చేశారో, లేదా జైరోస్కోప్ సెన్సర్ ఉందో లేదో మనకు మొబైల్ మన చేతికి వచ్చాకే తెలుస్తుంది. సో ఓవరాల్గా సెన్సర్ చూసుకుంటే ఇది. అండ్ దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకైతే ఏమీ లేదు. సో మనకు 5V 2A నార్మల్ ఛార్జర్ దీంట్లో లభిస్తుంది. అండ్ నెక్స్ట్ ప్రైసింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో బేస్ వేరియంట్ 3GB RAM 32GB వేరియంట్ ప్రైస్ 8990 ఉంది. అండ్ హై వేరియంట్ 4GB RAM 64GB వేరియంట్ ప్రైస్ 10990 ఉంది. సో సేమ్ రియల్మీ 1
వన్ ప్రైజింగ్ ఏదైతే ఉందో సేమ్ అదే ప్రైస్ పెట్టారు. నాకైతే ఇది రియల్మీ 1 ఫోన్కి అప్గ్రేడ్ లాగా అనిపించట్లేదు, రియల్మీ 1 ఫోన్కి ఒక సబ్స్టిట్యూట్ లాగా అనిపిస్తుంది. అండ్ ఇంకొక విషయం, రియల్మీ 1 3GB వేరియంట్ అయితే ఇప్పుడు మనకు రావట్లేదు, దాని మ్యానుఫ్యాక్చరింగ్ అయితే స్టాప్ చేశారు. రియల్మీ 1 3GB వేరియంట్ అయితే మనకి ఇప్పుడు దొరకదు. కొనాలనుకుంటే ఆ ప్రైస్లో రియల్మీ 2నే మనం అయితే కొనుక్కోవాలి. సో ఫైనల్గా ఇది వాల్యూ ఫర్ మనీ అంటే 9000లో ఈ ఫోన్ అయితే మనం కొనవచ్చు. సో మీ హైయెస్ట్ ప్రయారిటీ డిస్ప్లే అండ్ హెవీ యూజర్ కాదనుకుంటే మాత్రం ఈ ఫోన్ అయితే మీరు కన్సిడర్ చేయవచ్చు. 9000లో మనకి నాచ్ డిస్ప్లే అంటే ఒక మంచి విషయమే అవుతుంది. డిజైనింగ్ బాగుంది మనకి ఈ ఫోన్లో, అండ్ కెమెరాస్ కూడా బాగానే ఉన్నాయి రియల్మీ 1 కన్నా. సో ఓవరాల్గా బ్యాటరీ కూడా దీంట్లో మనకు చాలా బాగుంది. బట్ ప్రాసెసర్ ఒక్కటి వీళ్ళు డౌన్ గ్రేడ్ చేశారు అండ్ డిస్ప్లేని కూడా డౌన్ గ్రేడ్ చేశారు. సో దీంట్లో అట్లీస్ట్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఇచ్చున్నా కూడా ఈ ప్రైస్ ట్యాగ్ అయితే ఈ ఫోన్ మనకు కొంచెం బెటర్ అయ్యేది. సో ఓవరాల్గా నా ఒపీనియన్స్ అయితే ఇది. మీ ఒపీనియన్స్ ఏంటో కింద కమెంట్స్లో చెప్పండి. రియల్మీ 1తో కంపేర్ చేస్తే రియల్మీ 2 ఎలా అనిపించిందో మీ ఒపీనియన్స్ కింద షేర్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ కోసం ఇటువంటి టెక్నాలజీ సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.